నమస్తే. ఓం శాంతి. మానవుల నుండి దేవతలుగా మార్చు. खजाने तो जानते हो ना। మీ ఖజానాలన్నీ మీకు తెలిసేవి కదా. మీకు ఈ ప్రస్తుత సమయంలో మీ ఖజానా ఏమిటో తెలిసిందా? ఈ శ్రేష్టమైన సంగమ యుగమే మీ యొక్క ఖజానా. ఈ సమయంలో మీకు ఏ ప్రాప్తులైతే తండ్రి నుండి కావాలో అవన్నిటినీ నింపుకోండి. सर्वाधिकार प्राप्त है ना कि नहीं है? अधिकार प्राप्त कर लिया है। श्रेष्ठ संकल्प एक एक शुद्ध संकल्प का कितना बड़ा खजाना, समय भी बड़ा खजाना है, संकल्प भी बड़ा खजाना, सर्वशक्तियां भी बड़ी बड़ा खजाना। एक సర్వశక్తులు మీలో అన్నిటికన్నా ఉన్నతమైన ఖజానాలన్నీ మీలో ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరూ రత్నాలుగా అవుతున్నారు కదా. ప్రతి గుణము మీలో శ్రేష్టమైన ఖజానా ఉంది కదా. ప్రపంచంలో ప్రజలందరూ కూడా నమ్ముతారు. ఈ సమయంలో ప్రతి శ్వాస మీరు భగవంతుడి యొక్క స్మృతిలో ఉంటూ సఫలం చేసుకోవాలి అని. అందుకోసం ప్రతి శ్వాసలో మీరు ప్రతి శ్వాసని వ్యర్థం చేయొద్దు, సఫలం చేసుకోండి. ప్రతి శ్వాసకి ప్రతి శ్వాసలో సఫలత కలిసి ఉంటుంది. కానీ బాబ్దాదా అన్ని సర్వ ఖజానాలు పిల్లలందరికీ సమానంగా పంచిపెట్టారు. మీకు బాబా సర్వ ప్రాప్తులని సమానంగా ఇచ్చారు కదా. బాబ్దాదా మీకు కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకుండా లేరు. ఒకళ్ళకి ఒకటి ఇచ్చి ఇంకొకళ్ళకి 10 ఇచ్చి ఇంకొకళ్ళకి 100 అలా ఇవ్వలేదు బాబా. సర్వులకి దాత, సర్వులకి ఖజానాలు సమానంగా ఇచ్చారు. బ్రాహ్మణ జన్మ తీసుకున్న వెంటనే, బ్రాహ్మణ జన్మ తీసుకోగానే సమానంగా ఖజానాలు బాబా పంచిపెట్టారు. కానీ మీరు ఎంత పెంచుకుంటున్నారో, ఎంత వ్యర్థం చేసుకుంటున్నారో దానిపైన మీ యొక్క ఖజానా జమ ఆధారపడి ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి ఎంత జమ చేసుకున్నారు, రోజు మొత్తంలో ఎంత వ్యర్థం చేసుకున్నారు అని. పూర్తి రోజంతా ఎంత జమ చేసుకుంటున్నారు. చెక్ చేసుకోండి. తప్పకుండా మీరు ఇది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్క జన్మ కోసం కాదు, కానీ అనేక జన్మల కోసం ఈ జమ. తప్పకుండా మీరు దీన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అనేక జన్మల కోసం జమ చేసుకుంటున్నారు. మీకు తెలుసా, పెంచుకునే విధానం తెలుసా? ఇది సహజమేనా, తేలికైనా పెంచుకోవటం, జమ చేసుకోవటం? మీరు పక్కన 0 పెట్టుకుంటూ వెళితే జమ పెరుగుతూ ఉంటుంది.
Om Shanti. ఓం శాంతి. Become full of the treasure of happiness సర్వ ఖజానాల నిండుగా అవుతూ happiness సర్వ and ప్రాప్తులు be happy and సుఖాన్ని cheerful. భాగ్యంలో మరియు సంతోషంగా Constantly హర్షితంగా continue to ఉండండి. dance and sing. నిరంతరం మీరు నాట్యం Experience చేస్తూ this state పాడుతూ in your ఉండాలి. form. మీ అంతిమ Constant క్షణాలలో మీ అంతిమ గడియలలో మీరు నిరంతరం సంతోషం అన్న నాట్యం చేస్తూ తండ్రి పొగడతలను పాడుకుంటూ ఉండాలి. మీరు సుఖం, మీరు మీరు సంతోషంతో డాన్స్ చేయాలి. చూసే వాళ్ళ మనసులో కూడా సంతోషం మొదలవ్వాలి. అలాగా భౌతికమైన డాన్స్ చూసినప్పుడు వేరే వాళ్ళు కూడా ఎంతో సుఖాన్ని అనుభవం చేస్తారు కదా. అదే విధంగా నిరంతరం మీరు డాన్స్ చేస్తూ పాడుతూ ఉండాలి. Constantly continue to dance and sing. Om Shanti. ఓం శాంతి. Om Shanti. ఓం Welcome శాంతి. to Avyakti Parivar. అవ్యక్తి పరివారానికి స్వాగతం. Become full of the treasure of happiness. Have the fortune of happiness and be happy and cheerful. Today's topic: constantly continue to dance and sing. Now we will listen to Mohini Didi. Om Shanti. Happy and fortunate and full, right? Baba's children, because we are masters, we are full. Baba wants each child to be conqueror of Maya. So I feel we have become viceless. We are becoming all virtuous. But Maya is something which is like, we should say, wasteful thoughts. When vices have gone, but certain weaknesses. It could be very subtle comparison, it could be jealousy, it could be ఓం శాంతి. ఏదన్నా జలసి ఉన్నా, ఏమన్నా కోరికలు ఉన్నా, అవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు ఏది కూడా వ్యర్థం ఉంచుకోవద్దు. any situation. సంతోషంగా ఉండాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా మీరు ఆలోచనలోకి రావాలి. సరే, ఏ సిచ్యువేషన్, ఏ పరిస్థితి వచ్చినా మీలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. తప్పకుండా అది మాయ. దాని ద్వారా మీ హోప్ పోతుంది. మీరు దాని బదులు శక్తివంతమైన ఆలోచన తీసుకోవాలి. బాబాతో ఉండాలి. నాకు గుర్తుంది, పోయినసారి నేను ఇండియా వెళ్ళేటప్పుడు, రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఎంత బంపీగా అంటే ఎంత గతుకులుగా ఎగురుతూ ఉందో, జంప్ చేసినట్లే ఉంది. ఫ్లైట్ లో జంప్ చేసినట్లే ఉంది. అవి ఆలోచనలు వస్తాయని కాదు, కానీ మనుషులందరూ అక్కడ అరుస్తున్నారు, గంతులేస్తున్నారు. నేను అనుకున్నాను ఎలాంటి ఆలోచనలో ఉంచుకోగలుగుతానో చూద్దాము అనుకున్నాను.
ఏ ఆలోచనలు వస్తాయి నాకు to అని. stop, then start, and it was like about 1 hour. 1 గంట సేపు అలానే ఉంది. So whenever there are నేను ఏ ఆలోచనలు వచ్చాయి, బాబాతో any ఉన్నానా లేదా అని challenging చెక్ చేసుకుంటూ situation, ఉన్నాను. ఈ పరిస్థితిలో pay ఉన్నప్పుడు attention to your thoughts at that time. మీ ఆలోచనలకి మీరు అటెన్షన్ ఉంచండి. Shouldn't get wasteful thoughts. ఏ రకమైన వ్యర్థ సంకల్పాలని ఉంచుకోవద్దు. వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి అంటే మాయ వచ్చేస్తుంది. Future, what's going to happen? భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏమవుతుంది అని ఎలాంటి ఆలోచనలు వచ్చినా మాయ వచ్చేస్తుంది. But if you just no, I'm Baba's child, I have to bring నేను బాబా సంతాన్ని, బాబా స్మృతిలో ఉన్నాను అని అనుకున్నట్లయితే ఏది జరుగుతున్నా మంచికే జరుగుతుంది అని అనుకున్నట్లయితే ఇదంతా ఏమిటి? ఆలోచన విధానమే. positive thoughts, పాజిటివ్ ఆలోచనలు, remembrance of Baba. బాబాని స్మృతి చేయటం, There is no Maya. అప్పుడు మాయ అనేది ఉండదు. If we keep thinking which is not right, అది ఆలోచిస్తూ ఉన్నాము, అది కరెక్ట్ కాదు ఆలోచిస్తూ ఉంటే. and that is why అందుకే అంటారు full and first fullness మనం ఎప్పుడూ నిండుగా ఉండాలి. ఆ నిండుతనం మొట్టమొదటిది ఏమిటి అంటే జ్ఞానం నిండుతనం. full of knowledge. మనం జ్ఞానంలో నిండుగా ఉన్నట్లయితే ఆ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. All beautiful thoughts, what Baba says. అన్ని మంచి మంచి ఆలోచనలు బాబా చెప్పినవన్నీ వస్తూ ఉంటాయి నిండుగా ఉన్నప్పుడు. At that time, even when it's challenging, అలాంటప్పుడు ఏమైనా ఛాలెంజింగ్ పనులు ఏమైనా ఉన్నా కానీ మనం పవర్ఫుల్ గా అవుతాం. but Baba's signal is even further than that. బాబా సిగ్నల్ ఏమిటంటే అంతకన్నా ఎక్కువ. You must have seen Hare Krishna people, right? మీరు హరే కృష్ణ వాళ్ళని చూసుంటారు కదా, Children, లిటిల్ చిన్న చిన్న పిల్లల్లాగా so much వాళ్ళు enthusiastic, ఎంతో smiling. ఉత్సాహంతో నవ్వుతూ డాన్స్ చేస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లల్లాగా హరే కృష్ణ వాళ్ళు. So Baba says, బాబా accept అంటున్నారు the stage of your final form. మీ యొక్క అంతిమ స్థితి అనుభవం చెయ్యండి. దాని ద్వారా మీరు సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. తండ్రి యొక్క పొగడతలని, తండ్రి పొగడతలను పాడుకుంటూ Continue to dance in such happiness. ఎలాంటి సంతోషంతో డాన్స్ చేయాలంటే వేరే వాళ్ళు మిమ్మల్ని చూసిన వాళ్ళు వాళ్ళ మనసులో కూడా సంతోషం వచ్చేస్తుంది. When seeing someone dance, ఎవరినైనా డాన్స్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు కూడా డాన్స్ అదే ఉత్సాహంతో డాన్స్ చేస్తూ ఉంటారు. in this Baba says, in the same way, అదే విధంగా constantly continue to dance. నిరంతరం డాన్స్ చేస్తూ పాడుతూ ఉండండి అదే స్థితిలో. So tomorrow, రేపు లక్ష్యాన్ని ఉంచుకోండి. I will create that stage of fullness. నేను ఆ స్థితి నిండుతనాన్ని అనుభవం చేస్తాను. నిండుతనం, నాలెడ్జ్ఫుల్, లవ్ఫుల్, బ్లిస్ఫుల్, పీస్ఫుల్ అన్న ఫుల్నెస్ నిండుతనాన్ని అనుభవం చేస్తూ ఉండాలి. ఈ గుణాలన్నిటినీ నిండుతనం అనుభవం చేస్తూ మీకు స్థితి ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి. ఎంతో సంతోషాన్ని అనుభవం చేస్తారు, దానిలో నాట్యం చేస్తారు. Don't do that at work, right? వర్క్ లో అలా చేయొద్దు. నాట్యం వర్కుల్లో కాదు, మామూలుగా చెప్తున్నారు. In a very, very internal, subtle way. లోపల మీరు ఈ నాట్యం చేస్తూ ఉండాలి సూక్ష్మమైన విధంలో. But when you are at Baba's home, బాబా ఇంట్లో family, డివైన్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, like last night was Mother's Day. రాత్రి మదర్స్ డే, Dancing and singing. ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తూ పాడుతూ ఉన్నారు సంతోషంతో. So same as Baba saying, అదే విధంగా fullness,
మీరు నిండుతనాన్ని అనుభవించేయండి. ఓం శాంతి. Hello, Didi. Om Shanti. Om Shanti Vadiban. You are always laughing, singing. Because happy. I'm visualizing the scene, and this is what I wanted to ask you is, because we hear the ఎప్పుడు story. డాన్స్ చేస్తూ పాడుతూనే ఉంటావు అని అంటున్నారు. People in trance తను and చెప్తుంది. dancing, and then you were saying earlier on this evening how at a time when service started and సర్వీస్ మొదలైనప్పుడు ఎలా చేశారు, ఈ బోధ ఆఫర్ చేసినప్పుడు ఎలాగ అయింది, అందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులకు అప్పుడు ఎక్కువ ఫన్ ఉందా? You haven't seen any time, right? Well, there's been periods, yeah, of course, with the daddies and that, but then maybe there was a period in our history when we had to be more serious. Of course, there was the beggary period. That was a serious period. I wondered. దీనితో బెగరీ పీరియడ్ ఉంటుంది, అదే సీరియస్ పీరియడ్. Then, of course, when service started, then it was ఎప్పుడైతే సర్వీస్ మొదలయ్యిందో వర్క్ లో. So just thinking, was the beginning? I was making these comparisons. Was the beginning period? Was it more fun? But మొట్టమొదటి రోజుల్లో చాలా ఫన్ గా అనిపించిందా? బాబా చెప్పారు నిన్న. I liked it very much. Baba says that a Brahmin life is a life of pleasure. బాబా చెప్పారు బ్రాహ్మణ జీవితం అంటే సుఖకరమైన జీవితం అని. మనం ఎప్పుడు కూడా దీన్ని కాంప్లికేట్ గా చేసుకోకూడదు. సమాప్తం చేసే స్థితిలో ఎంతో సెటిల్ చేసేటప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ఎంతో బర్డన్ మారింది అని అర్థమవుతుంది. మీరందరినీ హ్యాపీ చేస్తారు. ఏ సమయంలో అయినా ఏ రకమైన వేరు ప్రజలు మీ దగ్గరకు వచ్చినా వాళ్ళని సంతోషంగా చేయాలి, లైట్ గా చేయాలి. నా అండర్స్టాండింగ్ ఏమిటంటే నేను చూసేది ఏమిటంటే బాబా మన యొక్క బర్డన్స్ అన్నిటినీ కూడా తొలగిస్తున్నారు. మనం అన్ని కూడా లైట్ గా చేస్తున్నారు. బాబా చెప్పినట్లుగా నేను ఆ స్మృతికి ఎక్కువగా వెళుతూ ఉన్నాను. ప్రతి డ్రామాలో ప్రతి సీన్ కూడా జాయ్ఫుల్ గా చేస్తూ ఉండాలి. సంతోషాన్ని మీ చుట్టూతో ఎలా తయారు చేసుకోవాలి. నేను గుర్తుంచుకున్నాను ఒక్కసారి, ఎవరు అడిగారు నాకు ప్రే చేయరా అని చెప్పి అడిగారు. నేను అన్నాను మీ అందరి కోసం నేను ప్రే చేస్తాను, మీ అందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను, నా ఒక్కదాని కోసమే నేను ప్రే చేసుకోను అన్నాను. దానిలోనే కదా ప్రేమ ఉండేది. మనం సేవ చేస్తున్నాం. సర్వ్ చేసేటప్పుడు కూడా ఒక రకమైన సంతోషం తీసుకొస్తుంది. బ్లెస్సింగ్ ఇవ్వటం ఏదో ఒక రకమైన అనుభవం, సంతోషంగా ఉండాలి. నేను హ్యాపీగా అనిపించింది నాకు కూడా, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడు. బాగా ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఎన్నో ఆత్మలు వస్తారు, చాలా మంది వస్తారు. డాక్టర్ చాలా సంతోషంగా అనిపించేవాడు నా ఆత్మ ఇద్దరితో, భూమితో. ఎప్పుడు వస్తావు, మేము హైర్ చేసుకుంటాం అట్లా అంటూ. Doctors come, they will introduce Bhumi to them and say Hoshiring, and then they bring them to me and say that how through my mind
వేరే డాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి భూమిని చెప్తూ ఉంటారు ఎంత యాక్యురేట్ గా ఉంటుంది అని చెప్పేసి సంతోషంగా మనం సంతోషంగా ఉంటే వేరే వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇస్తూ ఉంటాం. వేరే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. They're still carrying that memory, and so automatically when they see you, they become happy. It's వాళ్ళు ఆ like, మెమరీని క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తారో మళ్ళీ ఆటోమేటిక్ గా సంతోషం అనుభవం చేస్తూ they ఉంటారు. anticipate that this is someone who's not going to be complaining or afraid. Whole atmosphere changes immediately as Yeah. soon as పూర్తి వాతావరణం ఇమీడియట్ గా మారిపోతూ ఉంటుంది. బ్లెస్సింగ్ ఇస్తారు, టోలీ ఇస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటాం. పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత టైం స్పెండ్ చేస్తాం అంత టైం ఏదో రకమైన గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. మీరు వెళ్ళేసి ఆ రోల్ లోకి వెళ్ళాలి. In the context of their role, the doctor, and they're supposed to be helping me. But in your vision, it's like, this is a brother's soul. How are you? Are you okay? Nobody else necessarily asks them that. ఎవరు కూడా ఈ విధంగా అడగరు. And so something that Baba was talking about yesterday too, he was talking బాబా connected with this thing of burdens. బర్డన్స్ గురించి కనెక్ట్ అవ్వటం గురించి బాబా అడుగుతున్నారు. A file of promises. ఒక ఫైల్ ఆఫ్ ప్రామిసెస్ Goes around listening to what we're saying. మనం మాట్లాడేదాన్ని బట్టి టెక్నికల్ క్వశ్చన్స్ మనం చెప్పేవన్నీ బాబా ఎలా వింటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎలా పాసిబుల్ అది? ఎంత దుఃఖంతో ఉన్నా, సంతోషంగా ఉన్నా, మన కంప్లైంట్స్ ఉన్నా అన్ని కూడా ఇమ్మీడియట్ గా ఆత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయి బాబాకి టచ్ అవుతూ ఉంటాయి. బాబా ఈస్ మన ఎలాగ అవన్నీ వింటారంటే దీది చెప్తున్నారు, మన వైబ్రేషన్స్ మనము ఏదైతే భావనతో చేస్తున్నామో అది ఇస్తాము. బాబా అంటారు, నేను తినను. మన ఎనర్జీ ఏదైతే ఏది సంతోషమే కానివ్వండి, కంప్లైంట్ కానివ్వండి, అదంతా బాబాకి చేరిపోతూ ఉంటుంది. వినటమే కాదు, బాబా వినరు కానీ అది ఫీల్ అవుతారు, టచ్ అవుతూ ఉంటుంది. బాబా ఆత్మిక ప్రపంచం నుండి ఎప్పుడు మనతో కమ్యూనికేట్ చేయరు. బాబా ఎప్పుడు కూడా సూక్ష్మవతనం నుండే మనతో కమ్యూనికేట్ చేస్తారు. మన భావన ఏదైనా కానీ బాబా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా మన హృదయం నుండి ఆ కమ్యూనికేషన్ అంతా వస్తూ ఉంటుంది. మనం మాట్లాడటం, మనం మాట్లాడేది తను ఫీల్ అవుతుంది. సూక్ష్మవతనం, సూక్ష్మ రూపంలో అనుభవం చేస్తారు బాబా. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది బాబా లాంగ్వేజెస్. ఏ భాషలో మనం చెప్పగలుగుతున్నాము బాబా అది తీసుకుంటూ ఉంటారు. So in that same way, when he's saying hand over your burdens, అదే విధంగా బాబా అంటారు, మీ బరువు భారాన్ని మొత్తాన్ని నాకు ఇవ్వండి అని అంటూ ఉంటారు. ఎలా మనం దాన్ని అంతగా స్మృతి చేస్తూ ఇచ్చేయగలగాలి? What it was yesterday was that really truly what Baba is saying, you have to finish your own burdens. బాబా అంటారు, నిన్న మురళిలో అంటా ఉన్నారు, బాబా మీ యొక్క బర్డన్స్ ని మీరు సమాప్తం చేసుకోవాలి అన్నారు. నేను బర్డన్స్ ని వేరే వాళ్ళ నుండి కూడా తీసుకుంటూ ఉంటాను. దానితో పాటు మనం ఎంత బాబాకి సరెండర్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పరిస్థితులు ఎంతో కాంప్లికేటెడ్ గా ఉంటూ ఉంటాయి. బాబా
take నేను ఎప్పుడు అంటూ ఉంటాను, బాబా నీ పిల్లలు నీ కార్యము నువ్వు చూసుకోండి అని అంటూ ఉంటాను. suddenly if my సడన్ గా myself any heaviness comes or ఏ రకమైన బరువు వచ్చినా something, then I give to Baba, you know. బాబాకి I say to అప్పచెప్పేస్తాను. Baba, I బాబాకి always చెప్తాను, tell it's not my task. నేను ఎప్పుడు బాబాతో You అంటా ఇది are నా కార్యం కాదు అని responsible అంటాను. and నేను రెస్పాన్సిబుల్ కాదు, అంతా నీదే. because ఎందుకంటే you know it's like my present role. There's lot of ఎందు expectations in the నా story. ప్రెసెంట్ రోల్ చాలా Listening ఎక్స్పెక్టేషన్ తో to ఉంటుంది. but what happened that once or twice these 1-2 5 సార్లు ఏమైందంటే other sisters were sitting ఆ 6 వేరే వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు situation. పూర్తి So సిచ్యుయేషన్ తో షేర్ చేసేటప్పుడు పూర్తి బ్యాక్గ్రౌండ్ then మొత్తం what కూడా happened? మారుతూ ఉంది. Half of it finished and I start feeling why can't catch up more sitting story. Lot నేను హాఫ్ కథ అయిపోయిన తర్వాత ఇంకెంతకన్నా ఎక్కువ కథ నేను వినలేను అనుకుంటూ I ఉండేదాన్ని. said that maybe తర్వాత నేను చెప్తాను, you can tell me in essence మీరు నాకు సారంలో చెప్పండి, ఏది చెప్పినా గానీ what మీ words you say మీరేం చెప్పారు, so ఏం that I can చెప్తున్నారు అని, help so that you all can దాని help. ద్వారా నేను మీకు సహాయం So చేయగలను అని I'm seeing చెప్పేదాన్ని. I don't want to take all that burden. ఎందుకంటే నాకు ఎవరి బరువు భారాన్ని తీసుకోవాలని లేదు. You know, honestly can't deal with it. ఆనెస్ట్ So others also, that means I will be listening to the story of 10 years, 20 years. And I నేను ఒక్కొక్కసారి 10 ఏళ్ళ 20 ఏళ్ల కథలు వింటూ ఉంటాను. yeah. So, you know, like I'm trying to see not to take burden and give up, even if there is burden. నేను ఎప్పుడు కూడా ఏ రకమైన బరువు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. బరువు Baba, you know, బరువు ఎక్కడన్నా ఉన్నా కానీ నేను అది బాబాకి అప్పచెప్పేస్తాను. how he But is takes it a big part of that is it the power of your faith and trust in Baba? You're a Gyani Atma, you know, and you know that to deal with this thing is not, you know, it's మీరు not జ్ఞాని ఆత్మ, మీరు ఇదంతా డీల్ చేయటం అంత ఈజీ కాదు అని చెప్తూ ఉంటాను. your kids, this is your situation, so that at least you become peaceful. But is it really, it's not like Baba goes, okay, DDG or Mohini child, you know, I'm taking it. Is it your but then faith? yeah, but then one has to use power of మరి yoga, దానితో పాటు లైట్ అండ్ మైట్ పవర్ ఆఫ్ యోగాని ఉపయోగిస్తూ ఉండాలి, హెల్ప్ తీసుకోవాలి. Nice. So it's not just here, you take it, but then the additional thing is the power of your yoga even being sent to that situation or those people. యోగ శక్తి పరిస్థితి ప్రకారం then తెలుస్తూ ఉంటుంది. of interest, then చాలా ఇంట్రెస్ట్ తీసుకోవటం. you can't make everyone happy, right? మీరు అందరినీ సంతుష్టంగా చేయలేరు కదా. Again further తర్వాత ఇంకా ఎక్కువ continues. It's ఎట్లా ముందుకు వెళుతూ ఉంటుంది. detached and you give to Baba. మీరు డిటాచ్డ్ గా బాబాకి ఇచ్చేస్తూ ఉండాలి. And then at least I think it gets resolved. అప్పుడు ఈ తేలికగా Hard one. పరిష్కారం అయిపోతూ ఉంటుంది. Comes and they're telling you their version of the story, and in wanting ఇదంతా ఆ స్టోరీ ఒక్క to వర్షం. assume that what they're saying is true, and either వాళ్ళు చెప్పేది ఏదో అది సత్యమని అర్థమవుతుంది దాని ద్వారా. side of the story, or you listen to the other person's side of the story, వేరే వాళ్ళ కథను వింటూ ఉంటాము. one or you favor the other one, and then somehow you get implicated in their situation. దీని ద్వారా మనం వాళ్ళ పరిస్థితిలో కూడా ముందుకు వెళుతూ ఉంటాం. Story told by those who are part of story. Other is Story story told by others. ఒకటి స్టోరీ ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తూ ఉంటారు. Right. రెండో వాళ్ళు To hear directly those who are part of story. స్టోరీని డైరెక్ట్ గా వినటం మంచిది ఎప్పుడైనా, మెయిన్ చెప్పే వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళ ద్వారా కాదు. In one part ఇంట్రెస్ట్ గా చేయాలి. that we have, that's what I am careful about, that
I've heard you tell that story before about Daddy Gulzar. And so have you had or have you done that yourself? Where maybe దతి గుల్జార్ different sides of the story and then you డిఫరెంట్స్ వేరే కథలో నుండి వచ్చినప్పుడు మీరు అది మీ వాళ్ళ టైం వాళ్ళ వైపు నుండి స్టోరీ కాదు నీ వైపు నుండి స్టోరీ చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అదే నేను కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. 2 పార్టీలు వింటున్నాను ఈ మధ్యలో నేను కూడా. yeah, because again you know that somebody will tell one version of the story to this person, but then they కొంతమంది చెప్తూ ఉంటారు will be a cleaner version. It'll be a cleaner version because of కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు, కొంతమంది క్లీనర్ వర్షన్ చెప్తూ ఉంటారు, కొంచెం మార్పులు మార్చుకుంటూ or whatever. ఎమోషనల్ గా చెప్తూ ఉంటారు. That you would get to the everyone's sanskars get involved. yeah. ప్రతి ఒక్కరి సంస్కారాలు దీంట్లో కలిసి ఉంటాయి. Never ends. ఇది ఎప్పుడూ సమాప్తం అవ్వదు. ఇదంతా సంస్కారాల The part of the story ఘర్షణ. కథలన్నీ కూడా సంస్కారాల ఘర్షణ వల్లనే వస్తూ ఉంటాయి. in a better way. Yeah. Didi, I'm going to have to ask you this question that was sent to me, and in as best as I can, it was I don't know the person, but they're saying that it వాడు needs చెప్తున్నారు, నాకు ఎవరో పంపించారు ఈ ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే whatever వాళ్ళు renunciation that the soul has practiced. అది ఏదైతే త్యాగాన్ని ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో What they're seeing is that they're able to be okay for some period of time. రినౌన్సియేషన్ త్యాగంతో కొన్ని రోజులు బాగుంది, తర్వాత పరిస్థితులు వచ్చిన తర్వాత Some experience of silence. కొన్ని సైలెన్స్ కొంత ఎక్స్పీరియన్స్ తర్వాత Manner, it's like as if ఇంపల్సివ్ మేనర్ లో రియాక్ట్ అవుతూ ఉంటారు. before Gyan. So they want to know if this renunciation వాళ్ళకి తెలియాలి ఈ రినౌన్సియేషన్ గురించి. and tapasya, is it just superficially a withdrawal in order to avoid complications? తపస్య అన్నది సూపర్ఫిషియల్ గా బయటకు తీసుకురావటమా త్యాగం కన్నా? యోగ శక్తి, యోగం యొక్క సైలెన్స్ ద్వారా No other way it finishes. It stays. ఏ రకంగా ఇది సమాప్తం అవ్వదు. But like Baba says, burn it. బాబా చెప్తూ ఉంటారు, And burning is only through power of yoga, right? బాబా ఎప్పుడు అంటూ ఉంటారు, భస్మం చేయండి భస్మం చేయండి అంటూ ఉంటారు. అదంతా కూడా యోగ శక్తి ద్వారానే భస్మం అవుతూ ఉంటుంది కదా, సైలెన్స్ లోనే. Could make them lighter. సైలెన్స్ లో ఉండటం ద్వారా వాళ్ళు లైట్ గా కూడా అవుతారు. So I think it's always good to use fire of yoga. యోగ శక్తి ద్వారా The transformation which happens within the self also is through Baba's remembrance, That Everything, is increasing God's love within you, increasing God's peace within you, that fullness which we have to bring. So that our drishti changes. If there is any influence of the situation in your attitude, that goes completely. Your vision towards that soul has to change. All those changes which are like powers for the soul, they have to increase, and they should be used more and more. Right. And so that the person who is asking, then maybe they can see that they didn't go back to the same extent, that it's like there's the incremental changes. I think the thing Baba was saying yesterday. They should do it again now. Yes. Do it again, do it again. If it's 3-4 times, Okay. then finally it will completely finish. Yeah. Some part finished, that means do it tapasya again or renunciation. Yeah. And his thing yesterday that it's the two things, self-respect and remembrance of the Father, that finishes all difficulties. శాంతి సమానము బాబాపై ఉన్న గౌరవము అన్ని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. ముందు మీ మనసు
ఫ్రీగా ఉన్నప్పుడు completely. అది బయటకు వెళ్ళిపోతుంది. మనం అది కొంచెం పట్టుకొని ఉంటే అది కూడా అంతే ఉంటుంది. Yeah, so Brahmin life is life of pleasure. బ్రాహ్మణ జీవితం అంటేనే సుఖమయ జీవితం. Pleasure. And you know, we come to the Brahmin life for unhappiness, did we? మరి సంతోషం పోగొట్టుకోవడానికి అయితే బ్రాహ్మణ జీవితానికి రాలేదు కదా మనం. Very, very much. Thank you. Om Shanti. ఓం శాంతి. जो जिसकी बात मैं आपसे थोड़े से टाइम में जो बाकी बचा है कहने जा रहा हूं, उसके 3 भाव हैं कर्मातीत स्टेज के। वो कैसे प्राप्त हो, उसके लिए क्या अभ्यास करें, उसका एक अलग सब्जेक्ट है, वो भी उसकी भी चर्चा करेंगे। लेकिन कर्मातीत स्टेज के 3 भाव हैं, उन तीनों को साथ में लेके आप चलेंगे तो कर्मातीत स्टेज की अनुभूति होगी। लेकिन ये है परम आवश्यक, सर्वश्रेष्ठ, क्योंकि परम धाम में जब हम चले जाएंगे, जो सोल वर्ल्ड है, उसमें तो अनुभव की बात नहीं है। పరమానందం అనుభవం చేయాలంటే ఏం చేయాలి? మరి పరంధామానికి వెళ్తే ఆత్మగానే ఉంటాం, కానీ శరీరంలో ఉంటూ ప్రపంచంలో ఉంటూనే ఇక్కడ అనుభవం చేయాలి. అలాంటి ప్రాప్తి ఉపయోగం ఎక్కడ ఉండదు. మరి కర్మలు చేస్తూనే హాని, నింద, అన్నిటి నుండి ఉంటూ కూడా సంతోషంగా ఉండాలి. వాటి వారు ప్రభావితం అవ్వకూడదు. అలా ప్రపంచంలో కర్మలు చేస్తూ కూడా కర్మయోగిగా ఉండాలి. కర్మయోగం చేస్తూ కూడా శుభాభాన్ని గుర్తుంచుకునే వాళ్ళు. మరి ఇంత శ్రమ పడిన తర్వాత వీళ్ళు మనసులో అంత ప్రయత్నం చేసినా జరగకపోతే మరి మనసు కష్టం అనిపిస్తుంది, కానీ ఏ ప్రభావితం పడకూడదు. అతీతమైన స్థితిలో ఉండాలి. సంసారానికి అతీతంగా అవుతూ ఉండాలి. ఆ స్థితిలో మాన అపమానాలు వాటి ప్రభావం మనపై ఉండదు. దీనినే మనం కర్మాతీత అవస్థ అంటాము. కర్మల నుండి కూడా అతీతము. మూడవది, ఏదైతే మనం కర్మలు చేస్తున్నామో ఎలాంటి భానం ఉండకూడదు. నేను చేస్తున్నానని శివభావం మన చేత చేపిస్తున్నారు. మనకు శరీరము, కర్మేంద్రియాలు ఉన్నాయి. మరి శరీరాన్ని నడిపించే వాళ్ళు, చేయించే వాళ్ళు మనం నిమిత్త భావంతో ఉండాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ అని ఎవరికైతే మనం సమర్పితమయ్యామో కార్యం చేయించే వాళ్ళు వారే. మరి దీనికి చాలా అభ్యాసం కావాలి. మనకి ఈ 3 భావాలు, 3 ప్రాక్టీస్ సైడ్ బై సైడ్ ఉంటే మనం ఆ నిరాకార స్థితి, బీజ రూప స్థితి, బిందు రూప స్థితి ఏదైతే ఉందో దాని అనుభవం అవుతుంది. కానీ ఈ 3 ఉండాలి. మనకి ఎప్పుడు ఈ కోరిక ఉండకూడదు. మేము చాలా మంచి పని చేసాం, ఎవరు పట్టించుకోలేదు, నాకు బాగా చేసాం అనలేదు, అప్రిషియేట్ చేయలేదు అనుకోకూడదు. మరి ఇలాంటి మనసులో ఉంటే, వీటి కోసం మన దాహంలో ఉంటే వాటి ప్రభావంలో పడిపోతాం. అదే మనలో యాంగ్షియస్నెస్, ఉత్కంఠ అవుతుంది. ఇది యోగంతో చాలా దూరమైనది. ఇలాంటిది ఓం శాంతి వ్యక్తి పరివారం. Avyak Murlis from 1969. వ్యక్తి మురళీలు 1963 నుండి Om Shanti.
This ఓం is శాంతి. of the 16th of May 16/5/1973 మురళి last effort అంతిమ పురుషార్థం. to accept the నష్టమోహ స్మృతి లబ్ధ. invitation yourself close to the Father. Is this difficult? You simply have to make sure you reach the place where the invitation came from. All the rest of the responsibility is of the one who has invited you. Therefore, to take yourself to the Father means to remain close to the Father with the intellect. Does this take effort? If in today's world, an ordinary person receives an invitation from the President to spend a day with him, what would he do? Someone said he wouldn't have the courage. If he were inspired to have the courage, what would he do? Would he delay himself? So, why do you not constantly accept Baba's invitation? Are there any strings which pull you? Are the children powerful, or is the Father powerful? Who is the most powerful of all? No matter how powerful someone is, what attainment is there from that? స్వయాన్ని సర్వశక్తులతో సంపన్నమూర్తులుగా అనుభవం చేసుకుంటున్నారా? బాప్దాద ద్వారా ఈ శ్రేష్ఠ జన్మలో వారసత్వం ఏం లభించింది? వారసత్వపు అధికారులుగా అవ్వడం అనగా సర్వశక్తులకు అధికారులుగా అవ్వడము. మరి సర్వశక్తులకు అధికారులు అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా? మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడం ద్వారా ఏ ప్రాప్తి స్వరూపాన్ని అయితే అనుభవం చేసుకుంటారో అదే అనుభవంలో నిరంతర స్థితిలో ఉంటారా, లేక అందులో తేడా ఉంటుందా? వారసత్వపు అధికారులుగా అవ్వడంలో కేవలం 2 విషయాలను బుద్ధిలో ఉంచుకోవడం ద్వారా అంతరం సమాప్తమై నిరంతరం ఆ స్థితిని తయారు చేసుకోగలుగుతారు. 2 పదాలు ఏమిటో కూడా మీకు తెలుసు మరియు దాని అనుసారం చేస్తున్నారు కూడా, కానీ నిరంతరం చేయడం లేదు. ఒకటేమో స్మృతిని యథార్థంగా చేసుకోవటం, ఇంకోటి కర్మలను శ్రేష్టంగా తయారు చేసుకోవటం. ఈ 2 పదాలు ఏమిటి? ఒకటేమో స్మృతిని శ్రేష్టంగా చేసుకునేందుకు సదా కనెక్షన్ ఉండాలి, మరియు కర్మను శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు సదా తమ కరెక్షన్ సరిగ్గా ఉండాలి. ప్రతి కర్మలోనూ కరెక్షన్ సరిగ్గా లేని కారణంగా మాస్టర్ సర్వశక్తివాన్ లేక ఆల్మైటీ అథారిటీ యొక్క స్థితిలో నిరంతరం స్థితిలో ఇవ్వలేకపోతారు. ఈ 2 పదాలు వాస్తవికమైనవి. ఇక్కడకు వచ్చింది కూడా అందుకే. ఏ కర్తవ్యం కొరకు అయితే వచ్చారో దానిని చేయడం ఏమైనా కష్టమా? ఎవరికైనా కష్టంగా అనుభవం అవుతుందా? ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు కష్టంగా అనుభవం చేసుకుంటారు. ఎందుకు కష్టంగా అనుభవం చేసుకుంటారు? కనెక్షన్ జోడించుకోవడం అప్పుడప్పుడు కష్టంగా అనుభవం చేసుకుంటారు. వారు కష్టంగా ఎందుకు అనుభవం చేసుకుంటారంటే వారు కష్టపడరు, వారికి తెలుసు, అర్థం చేసుకుంటారు కూడా, దాని అనుసారంగా నడుస్తారు కూడా. కానీ నడుస్తూ మళ్ళీ విశ్రాంతి ప్రియులుగా అయిపోతారు. బాప్దాదాకు పసందైన వారిగా అవరు, విశ్రాంతి ప్రియులుగా అయిపోతారు. కావున తెలిసి ఉంటూ కూడా అటువంటి స్థితిని తయారైపోతుంది. కావున బాబా సమానంగా శ్రేష్ఠ కర్మలను చేయడంలో విశ్రాంతి ప్రియులు శ్రేష్ఠ స్థితిని పొందలేరు. కావున ప్రతి సంకల్పాన్ని మరియు ప్రతి కర్మను కరెక్షన్ చేయండి మరియు బాప్దాదాలతో కర్మలతో కనెక్షన్ జోడించండి. తర్వాత బాబా సమానంగా ఉన్నామా అని పరిశీలించుకోండి. ఇప్పుడు శ్రేష్ఠ ఆత్మలైన మీ చివరి పురుషార్థం మిగిలి ఉంది. చివరి స్థితి యొక్క చివరి పేపర్ యొక్క ప్రశ్న ఏంటో తెలుసా? అదేమిటో తెలిసిన వారు తప్పకుండా పాస్ అవుతారు కదా. మీ అందరికీ ఫైనల్ పరీక్షలోని చివరి ప్రశ్నల గురించి తెలుసా? మీ చివరి ప్రశ్నల గురించి మీ భక్తులకు కూడా తెలుసు, వారు కూడా వర్ణన చేస్తారు. మీ భక్తులకు తెలిసి మీకు తెలియకుండా ఉందా? భక్తులు మీకన్నా చురుకైన వారిగా అయిపోయారా? శ్రేష్ఠ ఆత్మలైన మీ కల్పపూర్వపు రిజల్ట్ని గురించి భక్తులకు తెలుసు మరియు మీ వర్తమాన పురుషార్థపు ఫైనల్ స్టేజ్ని మర్చిపోయారు. ఈ చివరి స్థితిని పదే పదే వినిపిస్తారు, గాయనం కూడా చేస్తారు. గీతా భగవానుడి ద్వారా గీతా జ్ఞానాన్ని విన్న తర్వాత ఏ ఫైనల్ స్థితి గురించి వర్ణిస్తారు? నష్టమోహ స్మృతి లబ్ధ. భక్తులు తమ స్థితిని గురించి అయితే వర్ణన చేస్తారు కదా. కావున చివరి పరీక్షలోని ప్రశ్నలు ఏమిటి? ఏ స్థితి వరకు స్మృతి స్వరూపులుగా అయ్యారు మరియు ఎంతవరకు నష్టమోహులుగా అయ్యారు? ఇదే చివరి ప్రశ్న. ఈ చివరి ప్రశ్న పూర్తిగా ప్రాక్టికల్ చేసేందుకు ఈ 2 పదాలను ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. ఇప్పుడైతే అందరూ పాస్ విత్ ఆనర్గా అయిపోయారు కదా. ఫైనల్ రిజల్ట్ కన్నా ముందే ప్రశ్నలు బహిర్గతమవుతున్నాయి. అయినా 108 మంది వెలువడతారు. మరి ఇది అంత కష్టమా? మొదటి రోజు నుండే ఈ ప్రశ్నలు లభిస్తాయి. ఏ రోజునైతే జన్మించారో ఆ రోజునే చివరి ప్రశ్న గురించి కూడా వినిపించడం జరుగుతుంది.
శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎవరైతే కూర్చున్నారో వారంతా పాస్ అయ్యేవారే కదా. పాస్ అయ్యేందుకు ఈ పాస్ అన్న పదం యొక్క రెండవ పదాన్ని అర్థాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావాలని వినిపించడం జరిగింది కదా. ఏదైతే జరిగిపోయిందో అదంతా పాస్ అయిపోయింది, ఏదైతే గతించిపోయిందో దాన్ని పాస్ అయిపోయింది అని భావిస్తూ నడుచుకున్నట్లయితే ఏ విషయము మీ దరికి చేరకుండా ఉంటుంది. ఇదే పాస్ అన్న పదాన్ని హిందీ భాషలో ప్రయోగించినట్లయితే పాస్ అనగా తోడుగా ఉండటం, అనగా మీరు బాధ్యతకు సమీపంగా ఉన్నారు. కావున ఈ ఒక్క పదాన్ని 3 రూపాల్లో స్మృతి చేసుకోండి. పాస్ అయిపోయింది, జరిగిపోయింది. ఇంకోటి పాస్ అనగా సమీపంగా ఉండాలి, మరి మూడవది పాస్ అవ్వాలి. కావున మరి ఇటువంటి రిజల్ట్ వెలువడుతుందా? సంఘటన స్మృతి చిహ్నం అయితే విజయమాల రూపంలో గానం చేయబడ్డదో ఆ విజయమాలలోని మణులుగా తప్పకుండా అయిపోతారు. బాప్దాదా పిల్లలకు తమ సమీపం నుండి ఆహ్వానాన్ని ఇస్తారు, తమతో పాటు ప్రతి చరిత్రను అనుభవం చేయించే ఆహ్వానాన్ని ఇస్తారు. కావున ఇటువంటి శ్రేష్ఠ ఆహ్వానాన్ని మరి మీరు స్వీకరించరా? మొత్తం కల్పంలో లోపల ఆత్మలకు శ్రేష్ఠ ఆత్మల ద్వారా, సాధారణ ఆత్మ ద్వారా భిన్న భిన్న రకాల ఆహ్వానాలు లభిస్తూ ఉన్నాయి. కానీ ఈ ఆహ్వానం అయితే ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు లభించదు. ఆహ్వానాన్ని స్వీకరించడం అనగా తమను తాము తండ్రికి సమీపంగా ఉంచుకోవడం. ఇదేమైనా కష్టమా? ఆహ్వానంపై కేవలం స్వయాన్ని అక్కడికి చేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిగిలినదంతా ఆహ్వానాన్ని పంపించిన వారి బాధ్యత. కావున మిమ్మల్ని మీరు బాబా సమీపంగా తీసుకువెళ్ళడం అనగా బుద్ధి ద్వారా బాబాకు సమీపంగా ఉండటం. ఇందులో ఏమైనా కష్టం ఉందా? ఈనాటి ప్రపంచంలో ఎవరికైనా సాధారణ వ్యక్తికి ఈ రోజు నుండి మీరు నా దగ్గర ఉండండి అని ప్రెసిడెంట్ ఆహ్వానాన్ని ఇస్తే వారు ఏం చేస్తారు? ఆ ధైర్యాన్ని కూడా వారే ఇస్తే ఏం చేస్తారు? ఏమైనా ఆలస్యం చేస్తారా? కావున బాబా ఆహ్వానాన్ని సదా ఎందుకు స్వీకరించరు? మిమ్మల్ని లాగే తాళ్ళు ఏమైనా ఉన్నాయా? పిల్లల శక్తివంతులా లేక తండ్రి శక్తివంతులా? అందరికన్నా శక్తివంతులు ఎవరు ఎంత శక్తివంతులైనా కానీ దాని ద్వారా లభించే ఆధారపు ఆకర్షణలో ఆకర్షితులు అవ్వటం బ్రాహ్మణాత్మలకు శోభిస్తుందా? బ్రాహ్మణాత్మల కొరకు, శ్రేష్ఠ ఆత్మల కొరకు ప్రభావశాలి మాయ కూడా ఏ రూపంలో కనిపిస్తుంది? అది ఒక కాగిత పుల్ల అనుభవం అవుతుంది. ఎవరైతే ఆ ప్రభావశాలి మాయ కూడా మా కొరకు కాగిత పులి అనే ఒక బొమ్మయ్య అని భావిస్తారో వారి చేతులు ఎత్తండి. ఓం శాంతి. Constantly continue to dance and sing. అదృష్టవంతులుగా, హర్షితముఖులుగా అవ్వండి. ఈరోజు టాపిక్ సదా డ్యాన్స్ చేస్తూ పాడుతూ ఉండండి. మీ సంపన్న స్వరూప స్థితిని అనుభవం చేస్తే సదా సంతోషంతో డ్యాన్స్ చేస్తూనే ఉంటారు మరియు తండ్రి గుణాలను గానం చేస్తూ ఉంటారు. అలా సంతోషంతో డ్యాన్స్ చేస్తూ ఉండే మిమ్మల్ని చూసి ఇతరులు మనసులు కూడా సంతోషంతో డ్యాన్స్ చేస్తాయి. స్థూలమైన డ్యాన్స్ను చూసి ఇతరుల్లో కూడా డ్యాన్స్ చేయాలనే ఉల్లాసం ఉత్పన్నమవుతుంది. అలానే మీరందరూ సదా డ్యాన్స్ చేస్తూ పాడుతూ ఉండండి. ఓం శాంతి. Constantly continue to dance and sing. Experience the stage